తెలియదు. ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చాక తను పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఎక్సైట్మెంట్తో ఇది నా చేతిలో పెట్టింది. ఈ డ్రాయింగ్ మీకు ఇవ్వడానికి ఎంత వెయిట్ చేసిందో మీరు వచ్చి చూస్తారని. నాకు తెలుసు రోజంతా ఎంత టైర్డ్గా ఉన్నా నాన్న అని పిలిస్తే ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది. కానీ ఈ మధ్య హ్యాపీనెస్తో పాటు భయం కూడా వస్తుంది. భయమా? దేనికి? ఇప్పుడే తన ఎడ్యుకేషన్ కోసం చాలా ఖర్చు అవుతుంది. రేపు తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కోట్లు ఖర్చు అవ్వచ్చు. ఒకవేళ ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయకుండా నాకేమైనా అయిపోతే తన ఫ్యూచర్ ఏంటి? ఆ ఆలోచన నేను భరించలేకపోతున్నాను. అలా మాట్లాడకు, మీకేం కాదు. నాకు తెలుసు, కానీ ఫాదర్ అంటే ప్రతి సిచ్యువేషన్కి ప్రిపేర్డ్గా ఉండాలి. అందుకే కొన్ని నెలల క్రితం నేను తన ఫ్యూచర్ కోసం ప్లానింగ్ స్టార్ట్ చేశాను. ప్లానింగా? ఏంటది? పరీక్ష కోసం ఒక చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా. ఆ? ఏంటి, నిజమా? మరి నాకు చెప్పలేదే. అన్నీ కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం అనుకున్నా, కానీ నా మనసులో ఒక క్వశ్చన్ అలా ఉండిపోయింది. రేపు నేను లేకపోతే తన డ్రీమ్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? అది సరే, రేపు మన ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా అయితే ప్రీమియం ఎవరు కడతారు? అందుకే అన్ని చెక్ చేశా. ఈ ప్లాన్లో బిహేవియర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్ అనే ఆప్షన్ ఉంది. అంటే పాలసీ టర్మ్లో నాకేమన్నా అయితే ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్కి ఫ్యామిలీ పైన బర్డన్ ఉండదు. పాలసీ టర్మ్స్ ప్రకారం కంటిన్యూ అవుతుంది. ప్రేక్ష ఫ్యూచర్ కోసం ఉన్న బెనిఫిట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఫేట్ నన్ను తీసుకెళ్ళినా పర్లేదు, కానీ నా కూతురి డ్రీమ్స్ తీసుకెళ్ళకూడదు. నువ్వు నిజంగానే తన ఫ్యూచర్ని చాలా సెక్యూర్డ్గా ప్లాన్ చేసావు. ఇవాళ మంచి ప్లానింగ్ రేపు మీ పిల్లల కళ్ళని కాపాడగలదు.